హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ ఫ్యాషన్స్. ఇవాళ మనం రైస్ కుక్కర్లో టమాటా రైస్ని చూద్దాము. మామూలుగా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో టమాటా రైస్ని మనం లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయడం ఎట్లాగా ఈజీ ప్రాసెస్లో చూద్దాము. ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి మసాలా దినుసులు వేసుకొని టమాటా, ఒక ఉల్లిపాయ, కొంచెం అల్లం ముక్క మొత్తం కలిపి ముందు గ్రైండ్ చేసుకున్నాను. అంటే రైస్ కుక్కర్లో ఆగడానికి టైం పట్టింది కాబట్టి మనకి మార్నింగ్ టైం కావాలి, త్వరగా అయిపోవాలి కాబట్టి ఆ 3 గ్రైండ్ చేసుకున్నాం ముందు. ఆ తర్వాత అది కొంచెం ఉడకనిచ్చాక వేసి ఆయిల్లో ఉప్పు, కారం, కొంచెం మసాలా పొడి, అల్లం పేస్ట్ కొంచెం ఈ మొత్తం వేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత కొత్తిమీర, పుదీనాకు 2 వేసుకొని ఆ ఉల్లిపాయలు అవన్నీ వేసామనుకో మనం టమాటాలు అవి మామూలుగా గ్రైండ్ చేయకుండా ఇంకా చాలా టైం పట్టిద్ది రైస్ కుక్కర్లో. అంటే కానీ మొత్తం గ్రైండ్ చేసేదా, అందుకు త్వరగా అయిపోయింది బాగా. ఈ కొత్తిమీర, పుదీనాకు కూడా వేసేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనం రైస్కు తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని వాటర్ని తెరలేక కొంచెం మూత పెట్టేసేసి కాసేపు తెరలనిస్తే కొంచెం ఇంకా మిల్ మేకర్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఇంకా మిల్ మేకర్ కూడా నానబెట్టేసేసి వేసేసాను. అవి వేసాక కొంచెం తెరలనిస్తే మిల్ మేకర్ ఊరకనే మగ్గిపోయిద్దిగా. ఇంకా నానబెట్టుకున్న రైస్ని వేసేసి ఒకసారి తిప్పి ఇంకా కొంచెం మూత పెట్టుకొని ఇంక మధ్యలో కొంచెం తిప్పుతూ ఉండాలా. దగ్గరకు వచ్చేసేసింది. ఇంకా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ కలపాలి. కలగపోతే ఏంటంటే పైనే మొత్తం కొత్తిమీర అంతా పైకి వచ్చేసేసి ఉండిద్ది. ఫైనల్ లుక్ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. బాయ్ బాయ్.